బడి పిల్లల కోసం రాసినటువంటివి. ఇవన్నీ కూడా పిల్లల చేత స్టేజ్ మీద వేయించిన తర్వాత నేను పుస్తక రూపంలోకి తీసుకొచ్చా. పిల్లలు ఏంటి అంటే మనం ఎట్లా చెప్తే మనం అట్లా నడుచుకునేటటువంటి పసిమొగ్గలు. అటువంటి పసిమొగ్గలకు మనం ఏం నేర్పించాలి? ఏదైనా మంచి నేర్పించాలి. ఆ మంచి నేర్పించాలి అని చెప్పేసి ఈ నాటకాలన్నీ కూడా పిల్లల చేత వేయించేదాన్ని. అవన్నీ వేయించినవి కనుమరుగైపోకూడదని చెప్పేసి పుస్తక రూపంలోకి తీసుకొచ్చాను అనమాట. ఇవన్నీ కూడా హాస్యంతో కూడుకుని పిల్లలకి మోటివేట్ చేసేవి. అన్నీ కూడా మోటివేట్ చేసి మనం ఎట్లా ఉండాలి, సంఘంలో ఏ విధంగా ఆలోచన శక్తిని పెంపొందించుకోవాలి, ఇవన్నీ కూడా నాటకాల్లో కనిపిస్తాయి అన్నమాట. ఈనాటి కార్యక్రమం కూడా నిజంగా నేను అనుకున్న దానికంటే కూడా చాలా గొప్పగా జరిగింది. నాలో ఇంత శక్తి ఉంది అని నాకు అనుకోలేదు. హనుమంతుడు లాంటి దాన్నేనేమో అనిపించింది. ఈ శక్తితోటి ముందుకి వీళ్ళందరూ చెప్పినట్టుగా ఒక్కొక్కళ్ళు కూడా ఇంకా బాగా రాయాలన్నారు. సో ఆ విధంగా నేను రాయడానికి ప్రయత్నం చేస్తాను. 12 నాటకాలు రాశాను. అవన్నీ కూడా దగ్గరగా 12 సంవత్సరాలు అయ్యిందేమో. 12 సంవత్సరాల నుంచి రాస్తున్నాను. నా మొట్టమొదటి నాటకం సువర్ణ మామిడి ఫలాలు, ఆఖరిది కొండను తవ్వి ఎలకని పట్టినట్టు. ఇన్స్పిరేషన్ అంటే కనుక తెలుగు భాష, మా పాఠశాలలో తెలుగు భాషకు గొప్పతనం ఉంది. తెలుగు భాషా దినోత్సవం జరుపుకునేవాళ్ళము. అందులో నాటకం కూడా ప్రదర్శిస్తే బాగుంటుంది అన్నారు అని నాకే అనిపించింది. అడిగితే నన్నే రాయమని చెప్పేసి మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నన్ను ప్రోత్సహించారనమాట. ఆవిడ ప్రోత్సాహంతో నాకు బయట ఏవీ నచ్చలేదు. అవి పిల్లల స్థాయికి తగినట్టుగా లేవు. ఇంకా అందుకని చెప్పేసి నేను పిల్లల స్థాయికి తగినట్టుగా ఉండాలి అని చెప్పేసి సువర్ణ మామిడి ఫలాలతో మొదలుపెట్టాను అనమాట. చివరిది కూడా మొన్న గ్రూప్లో మేము చేసినటువంటిది కొండను తవ్వి ఎలకని పట్టినట్టు. మా గ్రూప్లో అన్ని నాటకాలైనా ఏదైనా కూడా నాటకాలు అంటే మాధవి, కేర్ ఆఫ్ మాధవి అన్న స్థాయికి వచ్చాను. నాకు మొదటి నుంచి కూడా నీహారిణి గారి సహకారం ఉంది. ఆవిడ పరిచయం చేసినటువంటి దాసన్ సేనాధిపతి గారు నిజంగా ఆయన ప్రతి విషయం కూడా దగ్గరుండి చేయించి నా చేత చెప్పేవారు. ఆయన చెప్పగానే అల్లుకుపోయి అన్నీ కూడా అప్పటికప్పుడు చేసుకునేదాన్ని. ఆయన సహకారం పూర్తిగా ఉంది. ఇంకా బైసా దేవదాస్ గారు, ఆయన కూడా చాలా సహాయంతో తన సమయాన్ని కేటాయించుకుని నాకు పుస్తక ఆవిష్కరణ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా పుస్తక స్వీకర్త నాన్నగారు, ఆయన ఈ వయసులో రావడం కూడా నా అదృష్టంగానే భావిస్తున్నాను.